వెస్టిండీస్, శ్రీలంక ఈ రెండు జట్లు ఓడే వరల్డ్ కప్ గెలిచాయి, టీ20 వరల్డ్ కప్ గెలిచాయి, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కూడా గెలిచాయి. కానీ ఇప్పుడు ఏదైనా ఐసీసీ ఈవెంట్ కి క్వాలిఫై అవ్వాలంటే కనీసం ఐసీసీ ఈవెంట్స్ కి క్వాలిఫై కూడా కావడం లేదు. కానీ ఆఫ్ఘనిస్తాన్ అయిన చిన్న జట్టు మాత్రం ఎంత అద్భుతంగా రాణిస్తుందో చూడండి. ఏకంగా ఐసీసీ ఈవెంట్స్ లోనే పెద్ద పెద్ద టీమ్స్ కి షాక్ ఇచ్చింది. ఈవెన్ 2024 టీ20 వరల్డ్ కప్ కు సెమీఫైనల్ వచ్చే స్థాయికి చేరింది. దీనికి మెయిన్ రీజన్ ఆ టీం యొక్క స్ట్రాటజీ. 2023 ఇండియా హోస్ట్ గా వరల్డ్ కప్ జరిగింది. ఆ వరల్డ్ కప్ కి ఆఫ్ఘనిస్తాన్ టీం మెంటర్ గా అజయ్ జడేజాని అయితే మెంటర్ గా అపాయింట్ చేసుకుంది. అండ్ ఆ టీమ్ లో పాకిస్తాన్ ని ఓడించింది, ఆస్ట్రేలియాని ఓడించేంతలా భయపెట్టింది. కాకపోతే ఆ వరల్డ్ కప్ సీజన్ మాత్రం ఆఫ్ఘనిస్తాన్ అందరినీ ఇంప్రెస్ చేసింది. అండ్ 2024 టీ20 వరల్డ్ కప్ వెస్టిండీస్ వేదికగా జరిగింది. అండ్ ఆ సీజన్ కి వెస్టిండీస్ సీనియర్ ఆల్రౌండర్ అయిన బ్రేవోను మెంటర్ గా తెచ్చుకుంది. ఆ సీజన్ లో వెస్టిండీస్ కనీసం సెమీఫైనల్ కూడా రాలేదు. అలాంటి సమయంలో ఆఫ్ఘనిస్తాన్ సెమీఫైనల్ కు వచ్చి ఓడిపోయింది. అండ్ ఇప్పుడు 2025 ఛాంపియన్స్ ట్రోఫీ అండ్ ఇప్పుడు పాకిస్తాన్ స్టార్ బ్యాట్స్మెన్ అయిన యూనిస్ ఖాన్ అయితే యాజ్ ఎన్ ఆఫ్ఘనిస్తాన్ మెంటర్ గా అయితే అపాయింట్ చేసుకుంది. సో ఈ స్ట్రాటజీని యూజ్ చేసుకునే ఆఫ్ఘనిస్తాన్ ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఒక్కొక్క మెట్ ఎదుగుతుంది. మరి ఈ సంవత్సరం ఎంత మందికి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆఫ్ఘనిస్తాన్ షాక్ ఇస్తుందంటారు? కింద కామెంట్ చేసి చెప్పండి.